అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గడిచిన 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం కురవటంతో భారీ వరద రాయచోటి పట్టణాన్ని చుట్టుముట్టింది. దీంతో మురుగు పారాల్సిన కాలువలు నదులను తలపించాయి. ఈ మురుగు వరదలో చిక్కుకున్న బిడ్డను కాపాడబోయి తల్లి, నీటిలో కొట్టుకుపోతున్న ఆ ఇద్దరిని రక్షించబోయి మరొక యువకుడు ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. స్కూలుకు వెళ్లి వస్తూ వరదలో చిక్కుకుని ఓ చిన్నారి గల్లంతై ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఒక్క రాత్రిలో వరుణుడి ఉగ్రరూపానికి రాయచోట్లో 4 ప్రాణాలు బలైపోయాయి. రాయచోటి పట్టణంలోని కె రామాపురంలో ఓ స్కూల్ నుంచి విద్యార్థులను తీసుకొస్తున్న ఆటో 4 కులాయిల వీధిలోకి వచ్చేసరికి నీటిలో చిక్కుకుపోయింది. ఆటోలో ఉన్న 6 పిల్లలు కిందకు దిగటంతో నీటి ఉధృతికి నిలవలేక కొట్టుకుపోయారు. స్థానికులు గుర్తించి వారిలో 5 రక్షించారు. 1వ తరగతి చదువుతున్న యామిని అనే చిన్నారి మాత్రం మురుగునీటి కాలువలో పట్టంతో గల్లంతైంది. ఆచూకీ కోసం పోలీసు, అగ్నిమాపక సిబ్బంది అర్ధరాత్రి వరకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. శనివారం ఉదయం మాండవ్య నదిలో యామిని మృతదేహం లభించింది. 7:30 నుంచి ఆటో తీసుకొని వచ్చేటప్పుడు అలా జరిగింది. ఆటో తీసుకొని వచ్చేటప్పుడు 4 పిల్లలు చేశాడు. మా పాప మిస్ అయ్యింది. రాత్రి నుంచి కష్టపడుతుంది, ఇక్కడ కనిపించట్లేదు. మా పాప యామిని ఫస్ట్ క్లాస్, 8 సంవత్సరాల వయసు. నేను అరవాడపల్లి ఉంటున్నాను. నా బామ్మర్ది అపవరం నుంచి రోజు ఆటోలు వచ్చి వెళ్తాను. మా పాపను కలెక్టర్ గారికి, మంత్రి గారికి, సిబ్బందికి అందరికీ విన్నవిస్తున్నాను. మా పాప ఎత్తులు అడిగి బాధపడుతున్నాను సార్. ఎన్నేళ్ళు ఉంటాయి పాప? 8 సంవత్సరాలు. మీ బాబు పాప అపారం నుండి వస్తుంది సార్ రోజు ఆటోలో. పవన్ స్కూల్లో ఉంటుంది. ఆ టైం వరకు 4:30 స్కూల్ అయిపోయింది సార్. అప్పటి నుంచి ట్యూషన్ లో ఉంటుంది సార్. 7:30 వరకు 7:15 గ్రౌండ్ లో వచ్చేటప్పుడు అట్లా జరిగింది. నీళ్ళు నిలబడి ఆటోలు ఆఫ్ వచ్చేసారు సార్. ఆ టైం పిల్లలు ఇంకా 4-5 మంది ఉన్నారు. వాళ్ళు ఇచ్చేటప్పుడు ఈ పాప వెళ్ళింది, ఈ పాప వచ్చింది, జరిగింది. మరోవైపు ఎస్ఎన్ కాలనీకి చెందిన 28 ఏళ్ల షేక్ మున్ని, 6 ఏళ్ల షేక్ ఇలియాస్ తల్లి కొడుకులు. వీరిద్దరూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఇలియాస్ మురుగునీటి కాలువలో పడిపోయాడు. కుమారుణ్ణి కాపాడేందుకు వెళ్లిన తల్లి కూడా అదే కాలువలో అదుపు తప్పి పడిపోయారు. వీళ్ళిద్దరినీ గమనించిన అక్కడే ఉన్న 30 ఏళ్ల గణేష్ అనే యువకుడు వారిని కాపాడడానికి వెళ్లి వరద ఉధృతిలో కొట్టుకుపోయారు. పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని గాలించి గవర్నర్ కళ్యాణ మండప సమీపంలో మృతదేహాలను వెలికితీశారు. రాయచోటి పట్టణంలో ఎప్పుడూ లేని విధంగా ఒక్క రాత్రిలోనే 4 ప్రాణాలు కోల్పోవడంతో యంత్రాంగం రంగంలోకి దిగింది. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మరోవైపు వరద బీభత్స ప్రాంతాన్ని మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కనుబిల్లి పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి వ్యక్తిగతంగా ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించారు. దీనికి ప్రభుత్వానికి అలాగే ఇక్కడ స్థానికులు అందరికీ వాళ్ళ యొక్క మనసు కలిచివేసింది. ఆ కుటుంబాల యొక్క బాధ వర్ణనాతీతం. ఎప్పుడూ లేని విధంగా రాయచోట్లో భారీ వర్షం కురవడం, అది కూడా రాత్రిపూట కురవడంతో ఈ ప్రాణహాని జరిగింది. తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేనైతేనేం కలెక్టర్ గారు, ఎస్పీ గారు స్పందించడం జరిగింది. ఆ కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ప్రాణాలు లేకపోయినా మా వంతుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఒకరు ప్రాణం కోల్పోయిన వారికి. అలాగే నా తరఫున ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు వెలిసి 6 లక్షల రూపాయలు ప్రభుత్వం నా ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. నేను రాయచోటి పట్టణంలో ఉన్న ప్రజలను ఒకటే కోరుకుంటున్నా, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దయచేసి అందరం జాగ్రత్తగా ఉండాలి.
మనం ఎప్పుడు చూడలేదు. గత 30 సంవత్సరాలుగా ఇంత భారీ వర్షం రాయచోటి పట్టణంలో కురవడం, అలాగే ఈరోజు పట్టణం విస్తరించడంతో భారీ నీటి ప్రవాహంలో ఆ 4 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. రేపు రాబోయే కాలంలో కూడా ఇలాంటి దుర్ఘటనలు సంభవించకుండా ప్రభుత్వం ద్వారా మా ద్వారా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇస్తున్నాం. అలాగే ఎవరైతే ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన 4 యొక్క కుటుంబాలకు ప్రభుత్వం మా తరపున అండదండలుంటాయి. వాళ్ళ పిల్లలకైతేనే వాళ్ళ కుటుంబ సభ్యులకు మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మరొక్కసారి అశ్రు నివాళులతో వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నాం.